నేను మీ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎలా తయారయ్యానంటే అధికారం లేనప్పుడు విమర్శిస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విమర్శలను పట్టించుకోరు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కొరకు ట్యాబ్లు కానీ, లేకపోతే స్కూల్ ఫర్నిచర్స్ కానీ, లేకపోతే నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ కానీ చాలా చేయడం జరిగింది. దాంట్లో విద్యాబోధనలో కూడా ఐబీ కరికులం, డిఫరెంట్ టైప్ ఆఫ్ సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ తీసుకురావడం జరిగింది. సో ఆ సందర్భంలో నాయకులు ఇవి అవసరమా, ఈ ట్యాబుల్లో విద్యార్థులు వేరే సైట్లు చూస్తున్నారు, వాళ్ళు భవిష్యత్తు నాశనం అయిపోతుంది, విద్యార్థులకు ట్యాబ్లు అవసరమా అన్నటువంటి మాటలు కూడా విన్నాం. తర్వాత డిజిటల్ బోర్డులు కానీ ఇవన్నీ కూడా ఎందుకు అన్నాను. సో ఆ సందర్భంలో ఆన్లైన్లో చూసుకుంటే సరిపోద్ది కదా, ఆన్లైన్లో కూర్చొని నేర్చుకుంటే సరిపోతుంది కదా, ఇంత ఖర్చు ఎందుకు, వృధా ప్రయాసాన అన్నటువంటి మాటలు చాలా విన్నాం. అది ఎలక్షన్ బిఫోర్. ఎలక్షన్ తర్వాత అవే అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో వీడియో యాడ్ చేస్తుంది. ఇదే ట్యాబుల మీద, ఇదే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, లేకపోతే ఆ ఫర్నిచర్స్ మీద, ఆ స్కూల్స్ యొక్క అట్మాస్ఫియర్ మీద పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండో చూద్దాం. ఎందుకు రాజకీయ నాయకులు మంచిని మంచిగా ఒప్పుకోరు? చెడు ఉంటే ఖచ్చితంగా దాన్ని విమర్శించాలా, సరిచేయాలా, మంచిని గౌరవించాలా, అభినందించాలా, ఎంకరేజ్ చేయాలా. ఎందుకు రాజకీయ నాయకులు ఇలా మాట్లాడతారన్నదానికి ఆ వ్యత్యాసం వీడియో యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. సోషల్ మీడియాకి సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని, కానీ